అందరికీ నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ పచ్చి రొయ్యల పచ్చడి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్లో పుల్లటి పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేసుకొని అదే గిన్నెలో కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వాటర్ అనేవి మనకి ఇలా బయటికి వస్తాయండి. కొద్దిగా కలుపుకుంటూ అందులో ఉన్న వాటర్ అన్ని ఇంకిపోయే విధంగా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనకు రొయ్యలు అనేవి ఇలా డ్రైగా అయిపోతాయి. సో ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ని కొద్దిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రొయ్యలన్నింటినీ కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని నిదానంగా వేస్తూ కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పచ్చడి చల్లారిన తర్వాత 5 నిమ్మకాయల్ని పిండుకోవాలి. పులుపు ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక 2 నిమ్మకాయల్ని పిండుకోవచ్చు. నిమ్మకాయలు లేకపోతే కనుక వెనిగర్ని యాడ్ చేసుకోవచ్చండి. సో ఎంతో టేస్టీగా నెల పాటు నిల్వ ఉండే రొయ్యల పచ్చడి రెడీ. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.